శివదేవయ్య కేసులో అందరూ కూడా కోర్టులో ఉంటారు. ముద్దాయిగా బోనులో మయూక నుంచుంటుంది. నువ్వు నకిలీ అమ్మాయివని, శివదేవయ్య కూతురువి కాదని నారాయణమ్మ శివదేవయ్యకు చెప్పేస్తానన్నది. దాంతో నీకు భయమేసింది. నిజం బయటపడితే శివదేవయ్య నిన్ను పోలీసులకు పట్టిచ్చేస్తాడని భయంతో ఆ నారాయణమ్మను నువ్వే చంపేశావు అని పృథ్వీ మయూకను అంటూ ఉంటాడు. లేదు, నేను చంపలేదు అని మయూక చెప్తుంది. లేదు, నువ్వే చంపావు అని పృథ్వీ అంటాడు. నేను చంపలేదు అని మయూక అంటుంది. ఎస్ యువర్ ఆనర్, ఈవిడే నారాయణమ్మను చంపింది. అందుకోసం గన్ను కూడా కొన్నది అని పృథ్వీ జడ్జి గారితో చెప్తూ ఉంటాడు. కాదు జడ్జి గారు, నేను గన్ను కొనలేదు అని మయూక చెప్తుంది. నువ్వే ఆ గన్ను కొన్నావు అని పృథ్వీ వాదించడంతో ఆ గన్ను కొన్నది నేను కాదు, మా నాన్న అని మయూక చెప్పేస్తుంది. ఇక దాంతో అగ్నిదేవ్ షాక్ అవుతాడు. ఇక మయూక ఆ మాట చెప్పేసరికి అందరూ కూడా షాక్ అవుతారు. ఇక పృథ్వీ పున్నమి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే దానికి సంబంధించిన ఆధారాలను పృథ్వీ జడ్జి గారికి ఇస్తారు. ఇక జడ్జి గారు ఆధారాలను పరిశీలించి మయూక వైపు, అగ్నిదేవ్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.